హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు 5వ తరగతి చూస్తున్నాము. సెల్ ఫోన్ అంటే తెలుగులో ఏంటంటే చరవాణి అని అర్థం అనమాట. ఇది సంభాషణతో కూడినటువంటి పాఠం ఇది. సో పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని గురించి మనకు ఈ యొక్క లెసన్ ద్వారా మనకు సంభాషణ రూపంలో చెప్తూ ఉన్నారు. నవంబరు 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు వచ్చేసి విద్యార్థులకు సెల్ ఫోను మొబైలు వాడకం వల్ల లాభాలు నష్టాలు అనేటువంటిది అంశంపై చర్చను ఏర్పాటు చేశారు. మామూలుగా వచ్చే సెల్ ఫోన్ వల్ల ఏంటి లాభాలు ఏంటి నష్టం అనేటువంటి చెప్పాడు. మాట్లాడాలి, దాని గురించి మాట్లాడాలి. న్యాయ నిర్ణేతగా ప్రధానోపాధ్యాయులు మధ్యలో కూర్చున్నారు. చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి 2 జట్లు న్యాయ నిర్ణేతగా 2 వైపులా కూర్చున్నారనమాట. అంటే ఇద్దరు కూర్చున్నారు. తర్వాత వచ్చేసి ఎవరు మాట్లాడేవాళ్ళు వాళ్ళు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ న్యాయ నిర్ణేత ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు సెల్ ఫోను మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సెల్ ఫోను నిత్య అవసరాల్లో ఒకటిగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి సెల్ ఫోన్ వలన లాభాలు ఎక్కువ ఉన్నాయో నష్టాలు ఎక్కువ ఉన్నాయో అని తెలుసుకోవడానికి ఈ చర్చా వేదిక ఏర్పాటనేటువంటిది చేయడం జరిగింది. ఇందులో సెల్ ఫోన్ వలన లాభాలే ఎక్కువ ఉన్నాయని వాదించడానికి మొదటి జట్టులో పిల్లలు వచ్చేసి లత, మీనా, గోపి అనేటువంటి పిల్లలు వచ్చారనమాట. సెల్ ఫోన్ వలన నష్టాలు ఎక్కువగా ఉన్నాయని వాదించడానికి రెండవ జట్టులో అజిత్, ప్రకాష్, లావణ్య అనేటువంటి వాళ్ళు వచ్చారనమాట. విద్యార్థులు మీరు ఈ 2 జట్టుల వాదనలను శ్రద్ధగా వినండి. చివరికి ఎవరి అభిప్రాయము సరైనదో మీరే నిర్ణయించాలి. మరి చర్చను ప్రారంభిద్దామా అని ఇక్కడ న్యాయ నిర్ణేత చెప్పడం జరిగిందనమాట. ముందుగా సెల్ ఫోన్ వలన లాభాలే ఉన్నాయని వాదించడానికి లతను ఆహ్వానిస్తున్నాను అని చెప్పేసి లత అనేటువంటి అమ్మాయిని పిలవడం జరిగింది. ఇక్కడ లత, అందరికీ నమస్కారము. నేను ఈరోజు సెల్ ఫోన్ ఉపయోగాల వలన మాట్లాడబోతున్నాను. సెల్ ఫోన్ వలన మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయో మాట్లాడబోతున్నాను. సెల్ ఫోన్ లేని కాలంలోనే ఏదైనా విషయాన్ని చేరవేయాలంటే ఉత్తరాలు అనేటువంటిది రాసేవాళ్ళం. దీనివల్ల ఎంతో సమయం అనేటువంటిది వృధా అయ్యేది. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల విషయాల్లో క్షణాల్లో ప్రపంచంలో ఏ మూలకైనా వచ్చేసి చేరవేయగలుగుతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి అమెరికాలో ఉన్నారనుకోండి మీ అబ్బాయి, లేకపోతే పిల్లలు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చేసి సెల్ ఫోన్లో మీరు మెసేజ్ పెట్టిన వెంటనే మనం చూసుకోగలుగుతున్నాం అనమాట. ఇంట్లో కూర్చొనే సెల్ ఫోన్ ద్వారా చాలా మటుకు పనులన్నిటినీ కూడా చక్కబెట్టుకుంటూ ఉన్నారు. అందుకే సెల్ ఫోను ప్రస్తుతం అందరికీ కర్ణుడి కవచకుండలాగా అది అంటుకొని పోయిందనమాట. ప్రతి ఒక్కరి దగ్గర వచ్చేసి రాత్రులు పడుకునేటప్పుడు కూడా వచ్చేసి చెవులో పడుకొని నిద్రపోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా వచ్చేసి కర్ణుడి యొక్క కవచకుండలాల మాదిరిగా తయారైంది అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పిందని. తర్వాత ఇక్కడ న్యాయ నిర్ణేత సెల్ ఫోన్ వల్ల నష్టమే అనే అంశంపై మాట్లాడేందుకు రెండవ జట్టులోని అజిత్ని ఆహ్వానిస్తున్నాను అని పిలిచారనమాట. అజిత్, అందరికీ నమస్కారాలు. లత చెప్పిన విషయంతో నేను ఏకీభవించను. సెల్ ఫోన్ వాడకము ఎక్కువ కావడం వల్ల కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఇది నిజం. సో ఒకే ఇంట్లో కలిసి ఉన్న మనుషుల మధ్య దూరం అనేటువంటిది పెరిగిపోయింది. ఎవరితోనూ మాట్లాడరు. ఎప్పుడు చూసినా వచ్చేసి మొబైల్ పెట్టుకొని మొబైల్లతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. గంటల కొద్దీ సమయాన్ని సెల్ ఫోన్తోనే గడుపుతారు. ఇది నిజం అనమాట. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఒకరి మీద ఒకరు ప్రేమ, అభిప్రాయాలు అనేటువంటిది, వాళ్ళపైన ఉన్నటువంటి మంచి అభిప్రాయం అనేటువంటిది తగ్గిపోతుంది. దీంతో మనుషుల మధ్య సంబంధాలు అనేటువంటిది ఏమవుతుంది, బలహీనపడతాయి అన్నమాట. సో దూరం అనేటువంటిది పెరిగిపోతుంది అన్నదే నా అభిప్రాయం అని ఇక్కడ ఆ పిల్లవాడు అజిత్ అనేటువంటి పిల్లవాడు చెప్పడం జరిగింది. తర్వాత మీనా అనేటువంటి అమ్మాయి, సెల్ ఫోన్ మనుషుల మధ్య దూరాన్ని పెంచిందంటే నేను అంగీకరించను అని ఇంకొక అమ్మాయి వచ్చేసి సెల్ ఫోన్ వల్ల మనకు అన్ని లాభాలు అనేటువంటిది చెప్తూ ఉందన్నమాట. నేను అంగీకరించను. ఎందుకంటే సెల్ ఫోన్లు ప్రతి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో వచ్చేసాయి. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడుకునేటువంటి వీలుగా కలిగించాయి. అంతేకాకుండా దూర ప్రాంతాల్లో చదివేటువంటి పిల్లల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా సెల్ ఫోన్లు అనేటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల మీద బెంగ లేకుండా చదువు మీద శ్రద్ధ అనేటువంటి చూపడానికి కూడా వీలవుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రకాష్, అందరికీ నమస్కారము. ప్రాచీన కాలంలో గురువుల ఆశ్రమాల్లో విద్య అనేటువంటిది నేర్చుకునేవారనమాట. సో ఇక్కడ ఏంటనేది మనం చూద్దాము.
గురుకులంలో విద్య అనేటువంటి నేర్చుకునేవారు. అప్పుడు సెల్ ఫోన్లు అనేటువంటివి ఉండేవి కాదు. అప్పట్లో సెల్ ఫోన్ లేకపోయినా మనుషులు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు వారి మధ్య అభిమానము, ఆప్యాయతలు అనేటువంటిది ఉండేవి. మనుషులు దూరంగా ఉన్న మనసులు దగ్గరగా ఉండేవన్నమాట. సో సెల్ ఫోన్ వాడకము ఎక్కువయ్యి బంధువులు, స్నేహితులు వాళ్ళ రాకపోకలు కూడా తగ్గిపోయాయి అన్నమాట. ఎవరు ఇంటికి రావడం పోవడం లేదనమాట. అంతేకాదు ఇంట్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా వచ్చేసి సెల్ ఫోన్కు ఆకర్షితులవుతున్నారు. దాని మీద పడిపోతూ ఉన్నారు అన్నమాట పిల్లలు సెల్ ఫోన్లో ఆటలు ఆడడము, పాటలు వినడము, సెల్ ఫోన్కు తమ చదువులపైన శ్రద్ధ అనేటువంటి చూపలేకపోతూ ఉన్నారు. ఇది నిజమైనటువంటి ఒక వాస్తవమైనటువంటి మాట. సెల్ ఫోన్ అలవాటై ఇతర విషయాల మీద వారు ఆసక్తి చూపడం లేదు. సో చదువు పట్ల ఆసక్తి అనేటువంటి చూపడం లేదు. పిల్లలు ఎదిగే వయసులో వారికి ఆటలు, వ్యాయామము ఎంతో అవసరము. కానీ సెల్ ఫోన్కు బానిసలయ్యి సహజంగా ఆడుకునేటువంటి ఆటలకు దూరం అయిపోతూ ఉన్నారు. దీనివలన ఏమవుతుంది, శారీరక మానసిక అభివృద్ధి అనేటువంటి కూడా కుంటుపడుతుందని నేడు గట్టిగా నమ్ముతున్నాను అనేసి ఈ అబ్బాయి చెప్పడం జరిగింది. ఇప్పుడు గోపి చెప్తున్నాడు, విరామ సమయాల్లో పిల్లలు సెల్ ఫోన్లో ఆటలు ఆడడం వలన వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనివలన పిల్లల్లో ఏకాగ్రత అనేటువంటిది పెరుగుతుంది. కానీ సెల్ ఫోన్ను ఒక వ్యసనంగా మారకూడదు. నేడు అభివృద్ధి చెందుతున్నటువంటి ఆధునిక విజ్ఞానాన్ని పిల్లలు సెల్ ఫోన్ ద్వారా సులభంగా తెలుసుకుంటున్నారు. కాదంటం లేదు, అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదే. పరీక్ష ఫలితాలు కూడా వెంటనే తెలుసుకోవడానికి వీలవుతుంది. సెల్ ఫోన్లో టీవీ చూడొచ్చు, ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకటేమిటి, సెల్ ఫోన్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు అనేటువంటిది పొందవచ్చు అనేటువంటిది సెల్ ఫోన్ లేనటువంటి మనిషి లేడనమాట. సో ఆ విధంగా అయిపోయింది. మనకు మొదట్లో చెప్పినట్టు కర్ణుడికి కవచకుండలాల మాదిరిగా తయారైంది ఈ యొక్క సెల్ ఫోన్లు, కాదంటం లేదు. కానీ లావణ్య అనేటువంటి అమ్మాయి ఏం చెప్తుందో చూద్దాము. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎంతమంది సెల్ ఫోన్ను సరిగ్గా వినియోగించుకుంటున్నారు అన్నదే నా ప్రశ్న. సెల్ ఫోన్ వల్ల చదువుకునేటువంటి పిల్లలు చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశం అనేటువంటిది ఎక్కువగానే ఉంది. ఇది వాస్తవమైనటువంటి విషయమే. అంతేకాదు సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చెవిపోటు, తర్వాత చెవుడు, నరాల దౌర్బల్యము, తర్వాత వచ్చేసి కంటి చూపు మందగించడము, మెదడుకు సంబంధించినటువంటి క్యాన్సరు, మెడ నొప్పి, తలనొప్పి, తర్వాత నిద్రలేమి వంటి చాలా రకాలైనటువంటి వ్యాధులు అనేటువంటి వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు అనేటువంటి నడపడం వల్ల చాలా వరకు ప్రమాదాలు అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు అనేటువంటిది కోల్పోతూ ఉన్నారు. యువత బాధ్యతాయుతంగా పెరగాల్సినటువంటి దశలో సెల్ ఫోన్కి బానిసలై విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ తమ భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇది వాస్తవమైనటువంటి విషయం అనమాట. కాబట్టి సెల్ ఫోన్ అనేటువంటిది ముఖ్యము. ఎవరితోనైనా మాట్లాడడానికి ఉపయోగించవలసిందే. కానీ అదే వచ్చేసి మన లైఫ్గా మారిపోతే మనకు చాలా విధమైనటువంటి మనకు కావలసినటువంటి మెడ నొప్పి, తర్వాత వచ్చేసి క్యాన్సర్లు ఇలాంటివి మనకు దగ్గర చేరుతుంది అనేటువంటిది ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారనమాట. సరే, న్యాయ నిర్ణేత ఏం చెప్పబోతున్నారో చూద్దాం. సెల్ ఫోన్ లాభ నష్టాలను గురించి ఆ రెండు జట్లు తమ అభిప్రాయాలు చక్కగా చెప్పారు. ఏ వస్తువునైనా దాన్ని ఉపయోగించినటువంటి విధానాన్ని బట్టి దాని ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ అనేటువంటిది వాడచ్చు, అతిగా వాడకూడదు అనమాట. అవసరానికి మాత్రం ఉపయోగించుకోవాలి. అప్పుడే దాని విలువ అనేటువంటిది రెట్టింపు అనేటువంటిది అవుతుంది. మరి పిల్లలు, మీరు విన్నారు కదా, మీ అభిప్రాయాలు ఒక కాగితం పైన రాసి నాకు చూపించండి అని ఇక్కడ అడుగుతూ ఉన్నారు న్యాయ నిర్ణేత. క్రింది పదాలకు అర్థాలు అనేటువంటి తెలుసుకుందాం. చర్చ, ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడడాన్ని చర్చ అని అంటారు. వృధా, వ్యర్థము అని అర్థము. తర్వాత ఏకాగ్రత, ఒకే విషయంపై మనస్సును నిలపడము. దౌర్బల్యము, బలహీనత. అధ్యాపకుడు అంటే ఉపాధ్యాయుడు. ఇక్కడ ప్రకృతి వికృతులు, విజ్ఞానము, విజ్ఞానం. తర్వాత దూరం, దవ్వు. తర్వాత ప్రాంతము, పొంత. మనిషి. వ్యతిరేక పదాలు వచ్చేసి లాభము, నష్టము. ఆసక్తి, అనాసక్తి. ప్రాచీనము, ఆధునికము. శ్రద్ధ, అశ్రద్ధ. అవసరము, అనవసరము అనేటువంటిది మనము ఈ యొక్క పాఠంలో నేర్చుకున్నాము.